మెక్పేలా గుహలు బైబిల్లో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి గుహలు. ముస్లిమ్స్ అంటారు ఇబ్రహీమీ మాస్క్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రాంతంలో అంటారు. క్రిస్టియన్స్ అంటారు ఇది బైబిల్లో మాకు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం అంటారు. అయితే ఇజ్రాయేలీలు ఇది మాకు పితరుల సమాధులు కాబట్టి వీటిని మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి గుహ అనేటువంటి మాటని వారు తెలియజేస్తూ వస్తారు. ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది అసలు వేడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మెక్పేలా గుహలు అనగానే మనం మర్చిపోకూడనటువంటి సంఘటన అబ్రహాము గారి యొక్క సమాధి ఉన్నటువంటి ప్రాంతం. అవును, ఆదికాండం 23వ అధ్యాయంలో హిత్తీయుడైనటువంటి ఎఫ్రాన్ అనేటువంటి ఆయన దగ్గర కనాను అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అబ్రహాము కొన్నటువంటి స్థలము మెక్పేలా గుహలు. ఈ యొక్క గుహల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి చరిత్రని మార్చినటువంటి 6 సమాధులు అక్కడ ఉంటాయి. మొట్టమొదటిది అబ్రహాము షారాది, అదేవిధంగా ఐజక్ రిబ్కాది, అదేవిధంగా యాకోబు లేయా, వీరి 6 సమాధులు అక్కడ ఉంటాయి. అయితే రేచల్ సమాధి ఎక్కడుంది? రేచల్ సమాధి దగ్గరలోనే బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. కానీ విశిష్టత ఏంటంటే ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క మెక్పేలా గుహల ప్రాంతం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాలన్నిటినీ కూడా శాసిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలోనే అతి ప్రాముఖ్యమైనటువంటి ముస్లింలకి ప్రాముఖ్యమైనటువంటి మాస్క్ అక్కడ ఉంది. వీటితో పాటు జూయిష్ పీపుల్కి ప్రాముఖ్యమైనటువంటి సినగోగు సమాజ మందిరం కూడా అక్కడ ఉంది. వీటన్నిటికంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రీస్తుని అంగీకరించేటువంటి క్రైస్తవులందరికీ కూడా ఆ యొక్క ప్రాంతము ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఈ యొక్క మెక్పేలా గుహలు అనేటువంటివి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంటూ ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడు హై టెన్షన్ ఏరియాగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ మిలిటరీ కంట్రోల్లోనేమో ఆ యొక్క ప్రాంతం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఏమో పాలస్తీనా వారి చేతుల్లో అంటే ముస్లిమ్స్ చేతుల్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అందుకనే ఈ ప్రాంతాన్ని ఒక్కరికి డివైడ్ చేయకుండా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ముస్లిమ్స్ ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఉంది, సమాజ మందిరంలో జూయిష్ పీపుల్ ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఉంది, క్రిస్టియన్స్ కూడా వెళ్ళి చూడడానికి పర్మిషన్ ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒక రిస్ట్రిక్షన్ ప్రకారం జరుగుతాయి. అందుకనే ఈ యొక్క మెక్పేలా గుహలు అనేటువంటివి ఇప్పటికీ కూడా ఫోకల్ పాయింట్గా రాజకీయాలకి అదేవిధంగా మత సంబంధమైనటువంటి విషయాలకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతం.